అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मश्री तटी राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मश्री पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనం గత 87 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 87 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈరోజు 88వ ఎపిసోడ్. आज का यह एपिसोड 88वां है। సబ్జెక్ట్ ఏంటంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. विषय है विकृति, प्रकृति, संस्कृति। మరి ఈ సందర్భంగా మనం బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. इसी संदर्भ में हम ब्रह्म ज्ञान के ऊपर बता रहे हैं। ఈరోజు బ్రహ్మ జ్ఞానంలో 7వ పార్ట్. ब्रह्म ज्ञान का यह 7वां भाग है। మనం బ్రహ్మ జ్ఞానం గురించి వేదాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్నాం. ब्रह्म ज्ञान के बारे में वेदों में जो विषय है उसके बारे में जानकारी प्राप्त की थी। జీవితం యొక్క जीवन का అర్థము, अर्थ, పరమార్థము. परमार्थ। ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞాని కావడమే. हर एक को ब्रह्म ज्ञानी बनना ही है। ఈ బ్రహ్మ జ్ఞానాన్ని यह ब्रह्म ज्ञान को ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో जो अनुभव में लाते हैं వారు वे జీవిత గమ్యమైన जीवित जीवन गम्य ऐसा సత్యలోకం చేరుకుంటారు. सत्य लोग पहुंच जाते हैं। బ్రహ్మ జ్ఞానం తెలుసుకున్న ब्रह्म ज्ञान जानने के बाद వారు ఎవరైనా चाहे कोई भी हो బ్రహ్మలోకం వరకే చేరుకోగలరు. ब्रह्मलोक तक ही पहुंच पाते हैं। కానీ लेकिन ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే यह ब्रह्म ज्ञान को अनुभव में लाते हैं तो వారు మాత్రమే सिर्फ वही సత్యలోకం చేరుకుంటారు. सत्यलोक पहुंच जाते हैं। ఈ విషయమే భగవద్గీతలో यही विषय भगवत गीता में శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. श्री कृष्ण जी ने बताया गया है, उनके द्वारा बताया गया है। ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున మాముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. దీని యొక్క తాత్పర్యం, ఓ అర్జున, हे अर्जुन, ఆ బ్రహ్మలోకాల లాంటి లోకాలకు నువ్వు చేరుకున్నా वह ब्रह्म लोक जैसे लोक में यदि आप पहुंच जाते हो तब भी నువ్వు భూమి మీదకు మరల తిరిగి వస్తావు. आप इस भूमि पे पुनः आओगे। కానీ लेकिन నేను ఉండేటువంటి లోకానికి చేరుకుంటే जहां मैं रहता हूँ उस लोक तक पहुंचोगे तो మరల తిరిగి రావు. पुनः लौट के नहीं आओगे। శ్రీకృష్ణుల వారు ఉండేటువంటి లోకమే సత్యలోకం. जिस लोक में श्री कृष्ण रहते हैं वही सत्यलोक है। అది బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి తెచ్చుకున్న వారు చేరుకునేటువంటి లోకం. यही ब्रह्म ज्ञान को अनुभव में लाने वाले पहुंचने वालों का लोक है। మరి అటువంటి బ్రహ్మ జ్ఞానం మనం తెలుసుకున్నాం. तो उस तरह का
ब्रह्म ज्ञान हम जान चुके हैं। ఈ బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి తెచ్చుకున్న వారిని यह ब्रह्म ज्ञान अनुभव में जो लाते हैं యోగీశ్వరులు అంటారు. योगीश्वर कहते हैं। ఈ బ్రహ్మ జ్ఞానం కోసం ప్రయత్నించే వారిని इस ब्रह्म ज्ञान के लिए प्रयत्न करने वालों को యోగులు అంటారు. योगी कहते हैं। అందుకే శ్రీకృష్ణుల వారు इसीलिए श्री कृष्ण అర్జున్ని యోగి కమ్మని చెప్పాడు. अर्जुन को योगी बनने के लिए कहा है। ఇప్పుడు మనమంతా కూడా ఆ పనే చేస్తున్నాం. अभी हम सब भी वही कार्य कर रहे हैं। మన యొక్క కృషిని బట్టి हमारी कृषि के आधार पर, శ్రద్ధని బట్టి श्रद्धा के आधार पर తప్పనిసరిగా निश्चित रूप से మనము కూడా బ్రహ్మజ్ఞానులు అవుతాం. हम भी ब्रह्मज्ञानी बनेंगे। మరి బ్రహ్మజ్ఞాని ఏం చెయ్యాలి तो ब्रह्मज्ञानी को क्या करना चाहिए, అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. यह विषय अभी हम इस विषय के प्रति अभी हम जानकारी प्राप्त करेंगे। లోకంలో लोक में ఒక గొప్ప విషయాన్ని एक महान विषय को తాను ఒక్కడు वह अकेला ही అనుభవించడం వల్ల अनुभव करने के वजह से సంతోషం కలగదు. संतोष प्राप्त नहीं होगा। కానీ लेकिन అది ఇతరులతో పంచుకుంటేనే यदि उसे औरों को बांटेंगे तो ही కలుగుతుంది. प्राप्त होता है। అందుకే పత్రిజీ इसीलिए पत्री जी, నువ్వు ఏమాత్రం జ్ఞానం తెలుసుకున్నా आप यदि थोड़ा बहुत भी ज्ञान प्राप्त कर पाओगे तो ఇతరులకు చెప్పమంటారు, औरों को बताने के लिए कहते हैं, ఇతరులతో పంచుకోమంటారు. औरों से बांटने के लिए कहते हैं। లోకంలో ఉన్న ధర్మం ఏమిటి అంటే इस लोक का धर्म यह है, నువ్వు ఏది పొందినా आप जो भी पाओगे ఇతరులతో పంచుకోవాలి. दूसरों से बांटना होगा। అదే సృష్టి ధర్మం. यही सृष्टि धर्म है। మరి మనకి तो हमें ఈ బ్రహ్మ జ్ఞానం వల్ల इस ब्रह्म ज्ञान के वजह से అద్వైతానుభూతి కలుగుతుంది. अद्वैतानुभूति होता है। అలా ఇంకోసారి చెప్పది. अद्वैतानुभूति होता है। దానివల్ల నీకు उसके वजह से आपको నిర్వాణం ప్రాప్తిస్తుంది. निर्वाण प्राप्त होता है। మరి నీకు నిర్వాణం వచ్చిందనుకో, तो आपको निर्वाण प्राप्त हुआ है ऐसा मान लीजिए। దానివల్ల ప్రపంచానికి ఏమిటి లాభం? जिसकी वजह से दुनिया को क्या लाभ है, ఎవరికి ఉపయోగం? इसके लिए उपयोगी है। ఈ శరీరం వదిలిపెట్టేలోగా यह शरीर छोड़ने से पहले అందరికీ सभी को నిర్వాణాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి. निर्वाण प्राप्त कराने का प्रयत्न करना है। అప్పుడే నువ్వు तभी आप శాశ్వత సత్యంలో शाश्वत सत्य में సుస్థిరంగా ఉండగలుగుతావు. सुस्थिर रूप से रह पाओगे। అందుకే గౌతమ్ బుద్ధుడు इसलिए गौतम बुद्ध తనకు తాను నిర్వాణాన్ని పొందినా अपने आप को निर्वाण पाने के पश्चात भी ఎన్నో లక్షల మందికి अनेक लाखों लोगों को ఈ నిర్వాణ మార్గాన్ని బోధించాడు. निर्वाण मार्ग का उपदेश दिए। ప్రపంచమంతా తిరిగాడు, पूरी दुनिया भ्रमण कर चुके, అవిశ్రాంతంగా కృషి చేశాడు. अविश्रांति से कृषि किया है। అదే విధంగా उसी तरह से మన పత్రిజీ కూడా हमारे पत्री जी भी ప్రపంచమంతా पूरी दुनिया తిరగడమే కాదు,
घूमना ही नहीं, ఈ మోక్ష మార్గమైన या मोक्ष मार्ग ऐसा శ్వాస మీద ధ్యాస, श्वास के ऊपर ध्यान केंद्रित करना ధ్యానాన్ని वाली साधना को, ध्यान साधना को అందరికీ బోధించారు. सबको बताए हैं। ఈ జ్ఞానాన్ని కూడా బోధించారు. यह ज्ञान भी बताए हैं। ఇటువంటి సేవ చేసిన వారికి इस प्रकार के सेवा करने वालों को లభించే ఆనందానికి जो आनंद प्राप्त होता है అవధులు ఉండవు उनका कोई हद नहीं रहता है, అని స్వామి వివేకానంద ऐसा स्वामी विवेकानंद ఆయన సంపూర్ణ గ్రంథావళి उनका संपूर्ण ग्रंथ में 7వ భాగంలో 7वां भाग में 162వ పేజీలో 162वां पेज में శిష్యులకు బోధించారు. शिष्य को उपदेश दिए। ఈ విషయం మాకు కూడా అర్థమైంది కాబట్టే यही विषय हमें भी समझ में आया, इसीलिए నేనే కాదు सिर्फ राघवराव सर ही नहीं, మా మేడం కూడా उनके धर्मपत्नी राजलक्ष्मी जी भी అన్ని ప్రదేశాలు తిరుగుతూ सभी प्रदेश घूमते हुए ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాం. यह ज्ञान पहुंचा रहे हैं। ఈ సరైన శ్వాస మీద ధ్యాస ये सही श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना को అందరికీ బోధిస్తున్నాం. सब लोग तक पहुंचा रहे हैं। ఇంతటి గొప్ప జ్ఞానాన్ని इतना महान ध्यान को మీ అందరికీ బోధించడంలోనే आप सभी को बोधित करने के लिए ही, మా ఆనందం आप सभी को बोधित करने में ही हमारा आनंद ఇమిడి ఉంది. छिपा है। అందుచేత इसीलिए ప్రతి ఒక్కరూ हर एक को ఓ అనేది వద్దు, हर एक అది అక్కడికి ఆప్ చేయి. మళ్ళీ కో అంటే ఇక్కడ నేను చెప్పే మాటకి అక్కడికి తేడా వస్తుంది. బ్రహ్మ జ్ఞానం సంపాదించుకోవాలి, ब्रह्म ज्ञान प्राप्त करना है, ఇతరులకు బోధించాలి. दूसरों को बोधित करना है। తాను బ్రహ్మంగా జీవించాలి, उनको ब्रह्म के रूप में जीना है, ఇతరులను दूसरों को బ్రహ్మంగా జీవించేటట్లు చెయ్యాలి. ब्रह्म के रूप में जीवन जीने के लिए प्रेरणा देना है, బ్రహ్మానందం పొందేటట్లు చెయ్యాలి. ब्रह्मानंद प्राप्त कराने का, ब्रह्मानंद प्राप्त करने के लिए प्रेरित करना है। అలా ఎవరైనా సరే ऐसा कोई भी हो, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని इस ब्रह्म ज्ञान को ఆచరణ యోగ్యం చేసుకున్నప్పుడే आचरण में लाते हैं, तभी అతడు కూడా वे भी బ్రహ్మంగా ब्रह्म के रूप में సుస్థిరంగా सुस्थिर रूप से నిలవగలుగుతాడు. रह पाएंगे। అదే బ్రహ్మజ్ఞాని చేయవలసింది. यही ब्रह्मज्ञानी को करना है। అందుకే పత్రిజీ इसीलिए पत्री जी అందరికీ सभी लोगों को బ్రహ్మానందం ఇవ్వాలని అంటారు.
ब्रह्मानंद देना है, ऐसा कहते हैं। దీనినే ఆయన इसी को वे తీర్థంకర గోత్రబంధం అన్నారు. तीर्थंकर गोत्र बंधन कहा है। తీర్థంకర గోత్రబంధం అన్నారు. तीर्थंकर गोत्र बंधन कहा है, బంధం. बंधम कहा है। దీని అర్థం ఏమిటంటే, इसका अर्थ यह है, నువ్వు మోక్షం పొందినా यदि आप मोक्ष पाओगे तब भी నీలాగా కొంతమందిని आपके जैसे कुछ लोगों को మోక్షాన్ని పొందే मोक्ष प्राप्त करने का ప్రయత్నం చేస్తే प्रयत्न करेंगे तो అప్పుడే నీవు तब ही आप ఆ శాశ్వత స్థానమైన वह शाश्वत स्थान, సత్యలోకానికి చేరుకోగలుగుతావు. ऐसा सत्य लोक में पहुंच जाओगे। ఆ అర్హత నీకు వస్తుంది. वह योग्यता आपको प्राप्त होगा। అందుచేత इसीलिए ఏ హిమాలయాల్లో కూర్చుని किसी भी हिमालय में बैठकर నువ్వు మోక్షాన్ని పొందినా లాభం లేదు. आप मोक्ष पाओगे तो भी कोई लाभ नहीं होगा। నీలా ఇంకా కొంతమందిని తయారు చేయాలి. आपके जैसा और कुछ लोगों को बनाना होता है। అందుకే పత్రిజీ మనందరినీ इसीलिए पत्री जी हम सबको ఈ ధ్యానాన్ని, इस ध्यान को, నువ్వు పొందిన జ్ఞానాన్ని आप जो ज्ञान पाए हो, అందరికీ చెప్పమంటారు. सबको बताने के लिए कहते हैं। ఒక సందర్భంగా పత్రిజీతో ఉన్నప్పుడు एक संदर्भ में जब पत्री जी के साथ में रहा तब ఒక విషయం జరిగింది. एक बात, एक संघटना घटा था, एक विषय हुआ था। కొంతమంది మాస్టర్లు कुछ मास्टर्स పత్రిజీతో ఏమన్నారంటే, पत्री जी से ये कहते हैं, మా ఊర్లో हमारे गांव में ఒక గొప్ప స్వామీజీ ఉన్నారు. एक महान स्वामी जी रहते हैं। ఆయన ఎంతో సాధన చేస్తారు. वे बहुत साधना करते हैं। ఆహారం కూడా పెద్దగా తీసుకోరు. आहार भी अधिक नहीं लेते हैं। ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు कई सालों से कर रहे हैं। అని అన్నప్పుడు ऐसा जब कहा था तब పత్రిజీ ఏమన్నారంటే, पत्री जी ने ये कहा है, వాడు ఒక్కడు సాధన చేసుకుంటే वह अकेला ही साधना करेगा तो ఎవడికి లాభం, किसको लाभ होगा, ఎవరికి ఉపయోగం? किसके लिए उपयोगी है। అదేమీ పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. ये कोई बड़ी बात नहीं है అని అన్నారు. ऐसा कहे थे। అందుచేత इसीलिए చాలా చాలా గొప్ప వాళ్ళంతా जो बहुत महान है, చాలా చాలా గొప్పవాళ్ళు बहुत बहुत महान है, తాము తెలుసుకున్న జ్ఞానాన్ని वे जो ज्ञान जान चुके हैं అందరికీ బోధిస్తారు. सभी को बताते हैं, बोधित करते हैं। గొప్పవాళ్ళని ఎవరిని చూసినా कोई भी महान व्यक्ति को देखते हैं तो ఈ విషయం తెలుస్తుంది. यह बात
समझ में आता है। మరి మనమందరం కూడా तो हम सब भी ఆ పని చేస్తున్నాం. वही काम कर रहे हैं, ఆ ప్రయత్నం చేస్తున్నాం. वही प्रयत्न कर रहे हैं। నిజంగా మనమంతా वास्तव में हम सब ఎంతో అదృష్టవంతులు. बहुत ही भाग्यवान है। బ్రహ్మ మార్గంలోకి వచ్చాం. ब्रह्म मार्ग में आ चुके हैं। బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నాం. ब्रह्म ज्ञान प्राप्त कर रहे हैं। మరి ఇటువంటి అవకాశాన్ని మనకు కల్పించిన तो ऐसा मौका हमें दिए, ऐसा పత్రిజీకి पत्री जी को ధన్యవాదాలు చెప్పుకుందాం. धन्यवाद कहते हैं। థ్యాంక్ యూ. धन्यवाद। तो आज का गुरु जी का संदेश यहाँ पे समाप्त होता है। तो इस संदेश के उपलक्ष्य में अपना अभिप्राय बताएंगे। सबसे पहले निखिल जी को आमंत्रण देता हूँ, अपने आप को अनम्यूट करेंगे सर। नमस्ते सर। नमस्ते चक्रवर्ती जी, आपको प्रणाम। कल की क्लास मैंने YouTube पे अटेंड करी थी, पावर कट हो गया था तो मैं Zoom पे नहीं आ पाया था। ఓకే, ఎనీబడి యు హ్యావ్ హర్డ్ ఇట్? I have heard it, I have noted every content of it ఓకే ఓకే. yesterday, and even the previous two classes which I have missed, I have taken those details and I have gone through it. ఓకే. Only one is left, that is 84th one is left. Rest I have already done. Thank you for that, sir. And in today, what I get is that, yes, for yesterday's, I would like to know one thing, sir. Can I ask that question? Yes, yes. You have mentioned one shlok of Bhagavad Gita, that is Buddha Rupena Atma. What is that shlok number? What slok, sir? So it is that I'll give you the reference. आप भी महान हैं, आपको महान और कम नहीं, हीन भावना छोड़ दीजिए और महान बने। इसे कभी नहीं भूलना, हीन भावना को छोड़ दीजिए और अपने आप को महान बनाओ। यह भागवत गीता में कहा गया है। बुद्ध रूपेण आत्मा, you had used, means I was not able to write it. सब यही सोचते हैं कि जिसके पास धन है वह महान है, जिसके पास पद है वह महान है। Everybody think like that. Yes. That was in episode number 82. Okay. Not 87, 82. 82, sir. I'm sorry. यस आयुष जी, अपने आप को अनम्यूट कीजिए। It was సార్ not repeated. ఆయన చెప్తున్నారు, హ్యాండ్ రైజ్ చేశారు, ఆయన శ్లోకం నెంబర్ ఏమో తెలిసినట్టుంది సార్, అందుకని। సరే. और आज भी एक श्लोक बताया है। ఆ బ్రహ్మ భువనాల్లోక. That is the shloka. In today's, Yes, what sir. is the shlok number, sir? బ్రహ్మ భువన. రవి, ఆ శ్లోకం నెంబర్ చెప్పగలవా? ఆ బ్రహ్మ భువనాల్లో శ్లోకం సార్, చూడు ఒక్కసారి. श्लोक and अध्याय సార్ 8వ అధ్యాయం 16వ శ్లోకం. 8th అధ్యాయ 16th శ్లోకం. ఓకే సార్. సార్ అడిగింది ఇంకోటి, ఉద్రేద ఆత్మానం ఆత్మానం అవుతాదే సార్ శ్లోకం సంబంధించి. అదెంత? అది ఉద్రేద 6.5 6.5 अध्याय 6 श्लोक 5. yes sir. అవునవును సార్, 6వ చాప్టర్ 5వ 6th అధ్యాయం 5వ.
फिफ्थ श्लोक. फिफ्थ श्लोक, 6th chapter, 6th अध्याय. 6th अध्याय, 5th श्लोक. थैंक यू सर. उदरेण आत्मनात्मानम् आत्मानम् अवसादयेत्. That is on 82 episode. Yes sir. It is in this, इसमें ये कहा गया है. Can I continue in English, sir? Yes, yes. If you say in Hindi, he will translate. Charanjeev will translate. Okay. इसमें संपूर्ण रूप से यह आज के जो आपने बताया उसमें ये बताया है कि जो भी ज्ञान की प्राप्ति हमें होती है, हमको उसको विस्तार पूर्वक सबको बताना चाहिए. Just wait. Charanjeev. ఏదైతే జ్ఞానం మనం పొందుతామో అది అందరికీ విస్తారంగా చెప్పాలి. इस ज्ञान के बांटने के माध्यम से, ఈ జ్ఞానాన్ని పంచడం వలన हम उन्नत लोकों को प्राप्त करते हैं. మనం ఉన్నత లోకాలకు చేరగలుగుతాము. ఉన్నత లోకాలకు కాదు, ఉన్నతమైన లోకానికి. ఉన్నతమైన లోకానికి చేరుకుంటాము. అది ఆయన కూడా చెప్పు. మరి రామ్ చెప్పాడు కదా. అక్కడ और ఉన్నత లోకాలు అని హిందీలో ఉండదు సార్. ఉన్నత లోక అంటే ఇంకా సరిపోతుంది. లోకాలు అన్న మాట అన్నావు నువ్వు, అందుకని నేను అంటున్నా. ఆయన ఉన్నత లోకే అన్నాడు సార్, లోకాలు అని అనలే. అవును, మరి నువ్వు లోకాలని నువ్వెందుకు చెప్పావు? మరి మరి నా తెలుగు కొంచెం అలానే ఉంది సార్. మరి నువ్వు కూడా మాకు అర్థం కాదు. అలా రెండు అర్థాలు ఇందులో ఉండవు తెలుగులో. హిందీలో ఉంటే ఉండొచ్చు. అర్థమైందా? ఎస్ సార్. తెలుగు ట్రాన్స్లేషన్ నేను చేయలేను సార్, నాకు చేయరాదు. నాయనా అందుకే చెప్తుంటా. మరి ఉత్తినే ఎందుకు చెప్తున్నాను నేను? సార్ తెలుగు ట్రాన్స్లేషన్ విషయంలో ఇంకెవరైనా ఉంటే చూడండి సార్. నాకు అంత తెలుగు మీద పట్టు లేదు. పట్టు లేదు కానీ నేర్చుకో. ఇప్పుడు నేను చెప్పేది. సరే సార్. इसके दो सार हैं. एक तो इसको अनुभव में लाना है और दूसरा इसको दूसरों को देना है. यह दोनों जो कार्य हम जब करते हैं तो सत्य लोक की प्राप्ति होती है और योगेश्वर कहलाते हैं. చెప్పు. దీనికి రెండు सारांशाలు ఉన్నాయి. सर आपने कहा इसका दो सार है और दो सार है. प्रथम इसको अनुभव में लाना है. दूसरा इस जो ज्ञान हमने प्राप्त किया है अनुभव के माध्यम से दूसरों को देना है. तो योगेश्वर कहलाते हैं. మొదటిది దాన్ని అనుభవంలో పెట్టాలి. రెండవది ఏ జ్ఞానం అయితే మనం పొందామో అది అందరికీ పంచాలి. వారే సత్యలోకానికి చేరుకోగలుగుతారు. यह इसका पूरा जो आज का ज्ञान प्राप्त है उसका ये सार है. ఈ రోజు మీరు ఏదైతే జ్ఞానం చెప్పారో ఆ దాని యొక్క సారాంశం ఇదే. और इसी के माध्यम से संपूर्ण आनंद की प्राप्ति होती है, जो पत्री जी ने भी यही किया और वो उस अवस्था में पहुंचे. దీని ద్వారానే సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతాము. పత్రిజీ గారు కూడా ఇదే చేశారు. That's all. Thank you. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Thank you. ఆయుష్ని మాట్లాడు. నమస్తే ఆయుష్ जी. नमस्ते. नमस्ते सर, सभी को नमस्कार. कल 87th एपिसोड में हमने समझा था कि जो तत्व ब्रह्म में है वही तत्व हम में भी है. जो आत्मा ब्रह्म के पास है वही हमारे पास है, क्योंकि यह सृष्टि अखंड है. तो जो इस ज्ञान को अनुभव में लाते हैं वे ही सत्यलोक जाते हैं. आज हमने यह समझा
कि जो व्यक्ति इस बात को समझ जाते हैं, ब्रह्म ज्ञान को समझ जाते हैं, वे ब्रह्मलोक में जाने के पात्र हैं। परंतु जो व्यक्ति इस ब्रह्म ज्ञान को अनुभव में लाते हैं, वे ही सत्यलोक तक पहुंच जाते हैं। गीता के 8वें अध्याय के 16वें श्लोक में भगवान श्री कृष्ण अर्जुन को बताते हैं कि हे अर्जुन, अगर तुम ब्रह्मलोक में जाते हो तो इस लोक में वापस आओगे, परंतु जिस लोक में मैं रहता हूं, अर्थात सत्यलोक में जब तुम जाओगे तो वह शाश्वत स्थान पाओगे। अनुभव में ब्रह्म ज्ञान को अनुभव में लाने वाले को योगीश्वर कहते हैं, और ब्रह्म ज्ञान को पाने के लिए जो प्रयास करता है उसे योगी कहते हैं। अतः श्री कृष्ण अर्जुन को योगी बनने के लिए कहते हैं। ब्रह्म ज्ञान पाने के बाद हमें क्या करना चाहिए? इस सृष्टि का नियम यह है कि हमें जो भी मिलता है उसे हमें बांटना ही होगा। जब तक हम प्राप्त किए हुए ज्ञान को बांटते नहीं हैं, तब तक हमें संतोष प्राप्त नहीं होता है। जब हम इस ज्ञान को औरों को बांटते हैं, तभी संतोष प्राप्त होता है। जो ब्रह्म ज्ञान हमें मिल गया है, वह ब्रह्म ज्ञान दूसरों को बांटने में ही संतोष प्राप्त होगा। हम जब ब्रह्म ज्ञान पाते हैं, तब हमें अद्वैत अनुभूति होती है। अद्वैत अर्थात एकत्व की भावना कि जो मैं हूं वही दूसरे हैं, और वह सृष्टि भी यही है। सारी सृष्टि ब्रह्म है। पत्री जी कहते हैं कि आपको जो भी आता है आप वह बांटो। अगर आप ABCD सीख पाए हो ध्यान की, तो आप मास्टर हो। आपको यही ABCD दूसरों को सिखानी है। जब हम ऐसा करेंगे, तभी शाश्वत रूप से सत्यलोक जाने के अधिकारी होंगे। इस प्रकार यह ज्ञान बांटने से जो आनंद प्राप्त होता है, उसकी कोई सीमा नहीं होती है। अतः ब्रह्म ऋषि तत्वर्ती राघवराव सर व ब्रह्म विद्वरिष्ठा राज्य लक्ष्मी मैडम पिछले 20 साल से यही ज्ञान सबको बांट रहे हैं। पत्री जी इस ब्रह्मानंद को, इस ज्ञान को बांटने में जो आनंद मिलता है, उस ब्रह्मानंद को ही तीर्थंकर गोत्र बंधम कहते हैं। इसका अर्थ यह है कि हम मोक्ष पाने के अधिकारी तभी होंगे जब हम औरों का भी मोक्ष मार्ग प्रसारित करेंगे, बताएंगे। एक संदर्भ में राघव सर बताते हैं कि एक बार पत्री जी से मिलने कुछ लोग आए। उन्होंने पत्री जी को बताया कि पास के गांव में एक साधक है जो पूर्ण समय साधना में ही रत रहते हैं। वह बहुत अल्पाहार लेते हैं, वह अपने में ही रमे रहते हैं। तो पत्री जी ने बताया कि उनके इस कृत्य से, उनकी इस साधना से इस सृष्टि को क्या लाभ है? कोई भी लाभ नहीं है। अतः ये कोई महान कृत्य नहीं है।
अतः वे ही लोग महान हैं जो यह ज्ञान प्राप्त कर चुके हैं और औरों को बता रहे हैं। हम सभी वही कार्य कर रहे हैं, रोज आत्म साधना करते हैं और जो भी ज्ञान हमें प्राप्त होता है वह दूसरों को बांटते हैं। निश्चय ही हम सब एक दिन सत्यलोक के अधिकारी बनेंगे। धन्यवाद सर। थैंक यू। IG, यस सर। the same thing I am doing, यस सर। the same thing you are also doing. यस सर। Nikhil ji is also doing. यस सर। In Indore, nobody is showing interest यस सर। in spreading this jnana to others. यस सर। We are on the same line. Yes, sir. Yes, sir. It will happen, sir. We'll find people like us. Definitely we'll find. You have found us. You have found me. So definitely I will also find somebody like me, sir. Yes, yes, definitely. Thank you, sir. Nature will help us, sir. Sure, sir. The super God will help us. Sure, sir. We need not worry about it. Thank you, sir. Thank you, We sir. have to do our duty. That's all. Sure, sir. Sure. Chiranjeevi, Yes, sir. you are also doing great work, Thank you, sir. not an ordinary work, Yes, sir. showing much interest Yes, to sir. spread this truth in North India. సార్ ఒక Hmm. జోర్బా అనే ఒక గ్రూప్ ఉంది సార్ మధ్యప్రదేశ్. Hmm. ఆ, మణి మణికంటక అనేది ఒక ఏరియా ఉంది సార్. అది ఒక చాలా ఎఫెక్టివ్ ఏరియా. గురువు గారు పత్రి గారు అక్కడ ప్రతి సంవత్సరం విజిట్ చేస్తూ ఉంటారు. Hmm. ఈ నెల 7, 8, 9 Hmm. అక్కడ ఏదో పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. Hmm. వారు కూడా సేమ్ మన కాన్సెప్ట్ ని వాళ్ళు కొన్ని రోజుల నుండి ఎదుర్కొంటున్నారు. Hmm. వాళ్ళందరూ కూడా పెద్ద సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఏం లేదు, కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళే మార్గం అంతే. Hmm. అయితే వాళ్ళకి తెలిసింది తటవర్తి రాఘవరావు గారు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అనే విషయం తెలిస్తే వారు మనకు కాంటాక్ట్ అయ్యారు సార్. Oh. అయితే వారు ఛత్తీస్గఢ్ లో ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, కోల్కతా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్. Hmm. అయితే వారు అన్ని ప్లేస్లు మనం వెళ్ళాలి అని మనకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. Hmm. వాళ్ళు మేబీ ఈ 2-3 రోజుల్లో మార్నింగ్ క్లాస్ మనకు కావాలని అంటున్నారు సార్. 7:30 to Hmm. తర్వాత మీ ఇష్టం అని చెప్పారు సార్. నేను 7:30 వరకు గురువు గారు ఫ్రీ అవుతారని చెప్పాను సార్. Hmm. మీ సమయానుకూలంగా ఆ క్లాస్ మనం స్టార్ట్ చేయాలి. మరి ఈ 7, 8, 9లో స్వర్ణమాల పత్రి గారు కూడా అక్కడే ఉంటారు. మరి ఆ 3 రోజుల సన్నివేశాల్లో మీరు మరి అమ్మవారు మీరు అక్కడికి రావాలని వారు మాకు ప్రసంగించారు. ఇంకా డీటెయిల్స్ నాకు ఇంకేం చెప్పలేదు. చెప్పిన తర్వాత మీకు అది చెప్తాను సార్. ఎక్కడికి రావాలి? అమరకంటక్ అని మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అమరకంట. అమరకంటక్. Udgam Sthan, it is a Udgam place of Narmada ji. ఓకే, ఓకే. Yeah. మరి మార్నింగ్ వాళ్ళు 6:30కి జాయిన్ అవ్వచ్చుగా మనతో పాటు? సార్ నేను ఆ ప్రయత్నం చేశాను. అయితే వారిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు చేసిందే ఏదో పెద్ద పని అనుకుంటున్నారు. అయితే మనమే వెళ్దాం సార్. కొన్ని రోజులు వెళ్ళాక వాళ్ళే వస్తారు. ఇప్పుడు మనము డైరెక్ట్ వాళ్ళు క్లోజ్ చేసి మనం రమ్మంటే సరే, అలాంటప్పుడు ఉమ్, మనం ఇక్కడ చెప్పచ్చు 7:30కి, కానీ మనకి 6:30 to 7:30 ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎస్ సార్. తర్వాత ఏమో మరి తెలుగు వాళ్ళకి మనం తీసుకుంటున్నాం. వీక్లీ 2-3 డేస్ వాళ్ళకి ఇద్దాం సార్. అట్లా అనుకోండి. మొత్తమే స్టాప్ చేయడం కాకుండా ఎప్పుడైతే మీరు ఒకేషనలీ అట్లా మీ సమయం ఉన్నప్పుడే చెప్దాం సార్. కంటిన్యూగా చెప్పాలని కూడా ఏం లేదు. తర్వాత ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళడం కూడా మంచిదే. సో 7, 8, 9 నెక్స్ట్ మంత్ సార్. నెక్స్ట్ మంత్ 7, 8, 9 ఎస్ సార్. అక్టోబర్ ఎస్ సార్. వెళ్ళొచ్చు. ఫిక్స్ అయ్యి కావాలంటే నేను నేను వస్తాను. ఇంకా డీటెయిల్స్ తీసుకొని అది పెద్ద ఎత్తున చేస్తున్నారు సార్. చాలా వండర్ఫుల్ గా వాళ్ళు మూవ్ అవుతున్నారు సార్. వెళ్దాం. ఎస్ సార్. నీకు నేచర్ ఇప్పుడే చెప్తున్నాను నేను. ఎస్ సార్. మనం ఇలాంటి పని చేస్తే నేచర్ మనకే హెల్ప్ చేస్తుంది. ఎస్ సార్.
మనకు ఆ మార్గం చూపిస్తారు. yes sir, వాళ్ళందరినీ మనకి పరిచయం ఆటోమేటిక్గా జరుగుతుంది. yes sir, సత్యాన్ని పట్టుకున్నవాడు తిరుగులేదయ్యా. yes sir, వాళ్ళకంటే గొప్పవాడు ఎవడు లేడు. అవును సార్, సరే, yes sir, ఇంకోటి ఈ హిందీ ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా మన హిందీ గ్రూపులో పెడితే ఎవడో Sir. ఒకరు తెలుసుకుంటాడు, వాడు అందరికీ చెప్తాడు. yes sir, తప్పనిసరిగా ఇదంతా పెట్టాలి అందరికి. మన లింక్లన్నీ వాళ్ళకు పంపాను సార్. వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళు పెడతామని చెప్పారు సార్. అదే అందుకే ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను, నువ్వు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నావు. ఎస్ సార్, నీ హిందీ ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి పంపచ్చా? తెలుగు కట్ అది పంపొచ్చు సార్. దాంట్లో కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు మనం నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీకు సబ్జెక్ట్ తెలుసు, ఒక వాక్యం మొత్తం తెలుసు, కానీ మీరు ట్రాన్స్లేషన్ మరియు రాసుకోవడానికి అనుకూలంగా ఉండాలని ఆ పదాన్ని 4 పార్ట్లో కట్ చేసి చెప్తారు. అయితే ఆ పదంతో ఇంకా నెక్స్ట్ ఏ పదం ఉంటుందో అది మీకు తెలుసు కాబట్టి దాన్ని తెలుగులో వాడేటప్పుడు మీరు దానికి సహాయకమైన పదాలను మీరు వాడతారు. నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను అక్కడ ఏదో ఒకటి వాడేస్తాను. ఆ తర్వాత తెలిసిన తర్వాత పాతగా చెప్పిన సబ్జెక్టు నేను మార్చలేను. సో ఆ తెలుగులో ఉన్నంత గొప్పగా హిందీలో ఉండదు, ఎందుకంటే సబ్జెక్ట్ కట్ అవుతూ వెళ్తుంది. అయితే ఒక పదానికి, ఒక వాక్యానికి, రెండో వాక్యానికి మధ్యలో సపోర్టింగ్ వర్డ్స్ వాడతామో అది నాకు వచ్చే వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక వర్డ్ కొన్ని సంజోగాలు వాడి ఉంటాను. దానివల్ల అది బాగుండదు సార్. మళ్ళీ రికార్డింగ్ చేస్తేనే బాగుంటుంది. దీని సొల్యూషన్ చెప్పనా సార్? చెప్పండి సార్. ఏదైతే మనం చెప్తున్నామో సార్, అది వినేవాళ్ళు, హిందీ వాళ్ళు జీ కరెక్ట్గా రాసుకోవాలి. వాళ్ళు రాసుకుంటున్నారు సార్. వాళ్ళు సమరైజ్ చేసినప్పుడు మీరు చూస్తే మనం చెప్పిన విధంగా రాయట్లేరు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు రాసుకుంటున్నారు. నేను చెప్పేది నవయ్య, ఎస్ సార్, లేకుండా నువ్వు మాట్లాడతేలాగా వాళ్ళు రాసుకోవాలి. రాసుకోకపోతే ఏం ఉపయోగం లేదు. ఎస్ సార్. ఇప్పుడు నేను పెద్ద సెంటెన్స్, పూర్తి సెంటెన్స్ చెప్తాను, ఎస్ సార్, నువ్వు నాకంటా స్పీడ్గా చెప్పేస్తావు. ఎస్ సార్, నీ దగ్గర కొంచెం స్పీడ్ ఎక్కువ, అర్థమైందా? ఎస్ సార్. నువ్వు అంత స్పీడ్గా చెప్పి నీ చెప్పిన వెంటనే మళ్ళీ నేను చెప్తే వాళ్ళు ఎక్కడ రాసుకుంటారయ్యా? అవును సార్, అది కరెక్ట్. అట్లా అని అందులో మిస్టేక్ ఉందని చెప్పట్లేదు, ఇక అది అలానే ఉంటుంది సార్. నీ సొల్యూషన్ కూడా చెప్తాను బాబు. ఎస్ సార్. అంచేత నేను తెలుగులో పూర్తి సెంటెన్స్ చెప్పినప్పుడు ఎస్ సార్. నువ్వు చేయవలసింది ఏంటంటే సార్, ఆ సెంటెన్స్ నెమ్మదిగా చెప్పాలి. తర్వాత సెకండ్ టైం దాన్నే రిపీట్ చేయాలి. సేమ్ సెంటెన్స్ సెకండ్ టైం నువ్వు రిపీట్ చేస్తే వాళ్ళు రాసుకోవడానికి ఆస్కారం వస్తుంది. ఎస్ సార్. అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. చెప్పిన వాక్యమే రెండోసారి చెప్పడంలో తప్పేం లేదు. నా పాయింట్ అర్థమైంది, అర్థం కాదు? అర్థమైంది సార్. కానీ నేను చెప్పిన పాయింట్ వాళ్ళు రాయలేకపోతున్నారని కాదు సార్, వాళ్ళు ఫస్ట్ వర్డ్ కు సెకండ్ వర్డ్ మధ్యలో ఉన్న కొన్ని సపోర్టింగ్ వర్డ్స్ పెట్టడం. అది ఎందుకు చెప్తున్నాను అంటే, మరి నువ్వేమో సెకండ్ టైం రిపీట్ చేయట్లే, స్లోగా చెప్పట్లా అని చేస్తే నేను ఆగుతున్నా. నేను ఆగితే ఇంక నువ్వేం చేస్తావు? నువ్వు అవుతావు. నిన్ను ఆపడానికి నేను ఆగుతున్నా. కానీ ఇక్కడ వాళ్ళందరూ ప్రతిదీ రాసుకుంటున్నారు సార్. మీరు గీతా మేడం ని చూడొచ్చు, ఆయుష్ గారిని చూడొచ్చు. టైం ఉంది కాబట్టి రాసుకుంటున్నారు. ఎస్ సార్. ఇప్పుడు నేను టైం ఇస్తున్నాను కదా నువ్వు చెప్పాక. ఎస్ సార్, ఎస్ సార్. అదే అందుకే రాసుకుంటున్నారు. ఎస్ సార్. నేను చెప్తాను, నువ్వు చెప్పేస్తావు, నేను చెప్పేస్తాను, నువ్వు చెప్పేస్తావు. ఎక్కడుంది ఆస్కారం? ఎస్ సార్. నేను ఎందుకు ఆగుతున్నాను అర్థమైందా? అర్థమైంది సార్. పెద్ద సెంటెన్స్ చెప్పేస్తుంటే పెద్ద సెంటెన్స్ తక్కువని చెప్పేస్తున్నా. అందుకే కట్ చేసి మెల్లిమెల్లిగా చెప్తున్నా. అది నీకు కొంచెం ట్రబుల్ అవుతుంది. ఎస్ సార్. అని చేత దాని సొల్యూషన్ చెప్తున్నాను. నువ్వు
ఆ సెంటెన్స్ పూర్తి చేసినప్పుడు ఆ Sir. సెంటెన్స్ మెల్లిగా చెప్పాలి. yes sir, తర్వాత దాన్ని కంపల్సరీగా నువ్వు రిపీట్ చేయాలి. yes sir, okay sir, అది అప్పుడు ప్రాబ్లం రాదు. yes అప్పుడు sir, దాన్ని నువ్వు చెప్పిన దాన్ని రిపీట్ చేస్తే ఇప్పుడు మనం ఎక్కడ ఎవరికి పంపినా హిందీ భాషలో sir, వాళ్ళు కూడా రాసుకుంటారు. ఇంత బ్రహ్మ జ్ఞానాన్ని, ఇంత గొప్ప జ్ఞానాన్ని రాసుకోకుండా ఎలా ఉంటారు? yes sir, అందరూ ఆసక్తి ఉన్నవాళ్ళే, జ్ఞానం పొందాలనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. yes sir, కోట్ల మంది ఉండకపోవచ్చు, వేల మందినే ఉంటారు yes sir, ప్రపంచవ్యాప్తంగా. అది మన ధ్యానంలో లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మన జూమ్లో వచ్చేవాళ్ళు 100 ఉండొచ్చు, కానీ ఆ జిజ్ఞాస ఉన్నవాళ్ళు వీళ్ళంతా. yes sir, అలా హిందీ బెల్ట్లో కూడా ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. yes sir, అది అర్థమైందా? yes sir, ఆ పని చేస్తే ఇంత జ్ఞానం వృధా కాదు బాబు, yes sir, అందరికీ వెళ్తుంది. yes sir, పూర్వం బుద్ధుడు, శంకరాచార్యులు తిరిగి చెప్పేవారు నాయన. అప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడుంది నాయన, అవును సార్, ఇంత రికార్డింగ్ ఎక్కడుంది, ఇంత మళ్ళా యూట్యూబ్ ఎక్కడుంది, ఇవన్నీ వాళ్ళకి దొరికే అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు ఎంత అదృష్టమయ్యా. సార్ ఆ సమయంలో లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా సార్? ఏది ఆ శంకరాచార్య వారికి భారతదేశం అన్ని భాషలు రాకపోవచ్చు, మరి వాళ్ళు ఎలా పరిచయించారు, ఎలా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు? ఉంటారమ్మా, ఇప్పుడు నాకు చిరంజీవి దొరికినట్టు ఆయనకి ఎవడో దొరుకుతాడులే. ఓకే సార్, అర్థమైందా? అవును సార్, నేచర్ పని ఆయన. ఎస్ సార్, అది వాళ్ళకి దొరకరంటావా చిరంజీవి? అంటే ఇంకా నాకేమనిపించిందంటే అందరికీ ఒకే లాంగ్వేజ్ ఏదైనా సంస్కృతం లాంటి ఒక సిమిలర్ లాంగ్వేజ్ అయినా వాడి ఉంటారేమో అని నాకు డౌట్ ఉంది, అందుకే అడిగాను సార్. భాషలు ఉంటాయి ఎక్కడికక్కడ. అవును సార్, అది దాని తగ్గోడు దొరుకుతాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పాటు చెప్పేవాళ్ళు పుడతారు, ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు పుడతారు. ఎస్ సార్, ఎస్ సార్, ఎప్పుడూ ఉంటారు వీళ్ళు. కరెక్ట్ సార్. సరే అమ్మా, Yes, sir. ఏదో గొప్ప కార్యం చేస్తున్నామయ్యా మనం. అవును సార్, కాదు దృష్టి పెట్టినైనా ప్రపంచానికి జ్ఞానం వెళ్తున్నది. ఎస్ సార్, తప్పకుండా సార్, నా సౌభాగ్యం సార్. మనం మన సొసైటీలో ఎవ్వరూ చేయలేని పని మనం చేస్తున్నాం. ఎస్ సార్, అది నేను చెప్పేది. ఓకే, నిఖిల్ జీ నుంచి ఒకసారి మాట్లాడమను. निखिल जी अपने आप को अनम्यूट करेंगे सर. जी. You want to say anything, sir? Yes, sir. We'll get some program organized in Bhopal soon. Very good. Some big thoughts are going in my mind. I'll just see how best we can materialize them. Okay. That's what I wanted to The tell you. suitable date you tell me in advance. I'll do that, sir. Because I'll I do have to plan. Yes, sir. Because every 1 month or 2 months before I will plan my programs. Yes, sir. I'll do that. Okay, sir. Okay. Yes. But Thank you. 3 Yes, days sir. program is compulsory, sir. I'll do that. I'll try to arrange a 3 days who program. can't say anything to them. They can't understand that also. Yes, sir. Okay. I'll do that. Thank you. Thank you, sir. Thank you. Thank you, Nikhil. सर गीता, ओके सर. टाइम ले. तो आज का यह हिंदी सेशन को यहाँ पे हम समाप्त घोषित करते हैं. मिलते हैं कल सुबह का प्रातःकालीन ध्यान व गुरु जी के दिव्य संदेश के लिए. तब तक हम आपसे रजा लेते हैं. धन्यवाद. थैंक यू, थैंक यू, थैंक यू.